యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగం చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో మోకాన్ని 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. ఓ శ్రేష్టమైన అనుభవాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. దేవదూతల గురించిన ప్రత్యేకమైన ప్రకటన బైబిల్ గ్రంథంలో ఉంది అన్న సంగతులను మనం ధ్యానపూర్వకంగా చాలా నెలలుగా సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. యెషయా పాస్టర్ గారికి ఒక చక్కని దర్శనం. దాంట్లో దేవుని సింహాసనానికి సమీపకున్న దూతలకి 6 రెక్కలు ఉన్నాయని, అక్కడితో అయిపోతే దానికోసం ప్రస్తావన ఉండేది కాదు. అక్కడ అంటాడు 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తున్నాయి. అసలైన సంగతి అక్కడే దాచబడి ఉంది. మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. అందుకని మొఖాన్ని మరుగు చేసుకున్నాయి. 2 కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పకని చెబుతున్న విషయం ఏంటంటే, మనం కూడా ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దమైనప్పుడు మనం కూడా ఎగిరి వెళ్ళిపోతాము. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎగిరి వెళ్ళాలంటే బలవంతులే దైవికంగా కొనుక్కోబడతారు, బలహీనులు దైవికంగా కొనుక్కోబడలేరు అన్న సంగతి ఉంది. అక్కడ ఏం బలం ఇది? ఆధ్యాత్మిక బలము గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాలు మొర్దెకై బలమును గురించి అని ఉంది. ఎవరి మొర్దెకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడు మేము చూస్తున్నాం. ఏంది తన బలం? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం గురించి చక్కని చరిత్ర మీకు ఇచ్చాను క్లుప్తంగా. తండ్రి ప్రార్థన ఆశీర్వాదకరంగా మారింది. మన కొరకు ప్రార్థించే దైవజనుడు ఉండాలి, మన కొరకు ప్రార్థించే సంఘం ఉండాలి. కనుక దైవజనుని కలిగి మనం బ్రతకాలి. ఆత్మీయ తండ్రి మనకు ఉండాలి, అతని బలం అది. 2 బైబిల్ చెబుతుంది, ఎస్తేరు 2వ అధ్యాయం 21-22 వచనాల్లో పనిలో నమ్మకత్వం కనపరిచాడు. తన బలం ఏదైనా నమ్మకత్వం. సామెతలు 28-20 నమ్మకస్తులు మిండైన దీవెనలు అని ఉంది. దెబ్బలా దీవెనలా? దీవెనలు. ఎవరికి దీవెనలు? నమ్మకస్తులకి. ఏ విషయాలు నమ్మకం ఉండాలి? పౌలు గారు అంటారు తిమోతి పాస్టర్ గారితో, అన్ని విషయాలు నమ్మకస్తులకు ఉండాలి. దైవజనుడిగా 26 పుస్తకాల అధ్యాయంలో 5 సంగతులు కనబడ్డాయి. ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి నమ్మకత్వాన్ని కనపరిచే విషయాల్లో దేవుని ఎదుట ఒక వ్యక్తి నమ్మకస్తులకు ఉండాలి. 2 ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు. సేవకుని ఎదుట నమ్మకస్తులు ఉండాలి, ఆత్మీయ తండ్రి ఎదుట. 3 రక్షణ పొందిన నిన్ను గాల్లో వదిలేలే, ఒక సహవాసంలో చేర్చాడు. గాయపడిన బాటసారి పోటకోలు వానింటికి చేర్చబడినట్టుగా దేవుడు పరిశుద్ధ అభిషేక అగ్ని అని ఈ సహవాసంలో చేర్చాడు. మందిరంలో నమ్మకస్తులు ఉండాలి. ప్రార్థనకి వెళ్ళి వస్తే సరిపోద్దా? బైబిల్ చెబుతుంది ఆయన భుజంలోపై ఏముంది? రాజ్యభారం ఉంది. బృహత్తరమైన బాధ్యత ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చాడు. అంటే పరిచర్లో బాధ్యత వహించాలి. దేవుని పనులు మనం కూడా భుజం కాయాలి. దేవుని పనులు మన వంతు మనం కనపరచబడాలి. పరిచర్లో నమ్మకస్తులు ఉండాలి. 5 మన జీవనం కొరకు దేవుడు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? చెప్పండి గట్టిగా. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి. ఈ 5 సంగతుల్లో పరిచర్లో నమ్మకస్తులు ఉండాలన్న భాగంలో 2వ భాగాన్ని మీకు అధ్యయనం ఇస్తున్నాను. మొదటి భాగంలో చూసాం, కొంతమంది పరిచర్లో పాలు పొందారు, ఉన్నతమైన దీవెన పొందారు. వాళ్ళు అప్కమింగ్ సేవకులండి, పిలవబడ్డ వాళ్ళు కనుక పరిచర్య చేశారు. కనుక వాళ్ళు ప్రభుత్వం నిలబడి మేము విశ్వాసులం అని కాస్త బలహీనంగా ఆలోచించి దేవుని పనిలో తమ వంతును తాము కనపరచక, దేవుని ఆశీర్వాదాలు పొందక, కొంతమంది జీవితం ఎట్లా ఉంటుందండి? చలికాలం కదా, దుప్పటి కప్పుకుంటాం. ఫుల్లుగా కప్పుకుంటే చలి ఆగుద్దా? చాలని దుప్పటి కప్పుకుంటే చలి ఆగుద్దా? ఇక ఆ దుప్పటి కప్పుకున్న ఒకటేనా, లేకపోయినా ఒకటే? కప్పుకున్నా లేకపోయినా ఒకటేగా. ఫుల్లుగా కప్పుకుంటే తల కప్పుకున్న కాళ్ళు చలికి చల్లగా మారుతున్నాయి, ఉపయోగం ఉంది. ఈరోజు చాలామంది చాలని ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదంలో సంపూర్ణం ఉంది. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో సంపూర్ణ ఆశీర్వాదం అన్న మాట మనకు కనబడుద్ది. అంటే ఆశీర్వాదంలో కూడా మనం పరిపూర్ణులుగా మారాలి. దేవుడు నిండుగా మెండుగా మనల్ని దీవించునుగాక.
ఆమెన్. ఎప్పుడు అలా ఆ అనుభవంలోనికి రాగలం అని మనం ఆలోచిస్తే దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు, ఒక చక్కని ఛానల్. లేవి గోత్రం గురించిన చాలా చక్కని విషయాల మీద తీసుకొచ్చాను. ఇర్మీయా పుస్తకం 33:22 మనం చూసాం. నాకు పరిచర్య చేయ లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను. గట్టిగా చప్పలు కొడుతూ కేక వేసి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. లెక్కింపలేనంత ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. ఈ స్పృహ మనకి రావడం కొరకు లేవి గోత్రాన్ని పరిచయం చేశాడు. ఎవరి లేవి? యాకోబు గారి కుమారులు ఒకడు. ఏంది సంగతి? శపించబడిన జనంగా కనబడుతున్నారు. వాళ్ళ కోపాన్ని బట్టి శాపం దగ్గరయ్యారు. కానీ దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. దేవుని దృష్టిలోకి వచ్చారు. వాళ్ళు నిత్యము ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పొందుకున్నారు. వాళ్ళు తండ్రి అయిన యాకోబు అంటాడు, అరే శాపం మీ ముందు ఉందరా అన్నాడు. ఆత్మీయ తండ్రి సంఘ కాపరి పాస్టర్ గారు అన్నాడు, ఊరిమ్మో తుమ్మిమ్మో నీ భక్తునికి కలవు అని. ఆమెన్. దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యం లేవి గోత్రానికి ఇచ్చాడు. అంటే దేవుని చిత్తం తెలియాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి, బాహ్య నేత్రాలు కాదు, మనోనేత్రాలు. అందుకనే ప్రార్థనలో కళ్ళు మూయాలి. కొంతమంది గుట్ల గోపల్లా చూస్తుంటారు. ప్రార్థనలో కళ్ళు మూయాలి, ఎందుకంటే బాహ్య నేత్రాలు కాదు, మనోనేత్రాలు వెలిగించబడాలి. నీ మనోనేత్రాలు వెలిగించబడితేనే, కీర్తనగాడు అంటాడు 119 కీర్తన 11లో, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను కనుగొన్నట్లుగా చూచున్నట్లుగా నా కనులు ఏం చేయాలా? వెలిగించు. నా కనులు తెరువు. మన కనులు తెరవబడాలి. కనులు తెరవబడాలంటే కీర్తనగాడు అంటాడు, వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కనులను పీకే అన్నాడా? చెప్పండి గట్టిగా, పీకేమన్నాడా? తిప్పు అన్నాడంతే. వ్యర్థమైన వాటి మీద నీ కంటి చూపు పడకూడదు. వ్యర్థమైన వాటి మీద మన కన్నులు పడకూడదు. వ్యర్థమైన దాన్ని చూడకుండా కన్నులు తిప్పే ప్రభుని ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుడి కాడ మొరపెట్టాలి. ప్రభా, నా బాహ్య నేత్రాలు కాదు, మనోనేత్రాలు తెలబడాలి. నీ చిత్తం నాకు తెలియాలి, నీ ఆలోచన నాకు తెలియాలి, నీ ప్రణాళిక నాకు తెలియాలి. అయ్యా, సంవత్సరం ముగింపులోకి వచ్చేసాను. నా కుటుంబంలో నీ చిత్తం నాకు తెలియాలి, నీ ప్రణాళిక నాకు తెలియాలి. నా బాహ్య నేత్రాలు కాదయ్యా, మనోనేత్రాలు వెలిగించాయి అని ప్రార్థన చేయాలి. మనోనేత్రాలు తెరవబడాలంటే యెషయా 6:1 అని అంటాడు, రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమునా. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16. అతడు స్థిరపడిన తన మనసును గర్వించి చెడిపోయాను అని ఉంది. ఈ గర్వం చాలా ప్రమాదకరమైనది. గర్వం మనలో ఉండకూడదు. గర్వం చాలా ప్రమాదకరమైనది. గర్వించిన దేశాల కోసం బైబిల్లో ప్రస్తావన మనం చూస్తున్నాం. 5 జాతులు వారు గర్వించారని. మోయాబీలు గర్వించి ఏం చేయబడ్డారు, వాళ్ళ స్థితి ఏమైందో చెప్పారు. నిర్గమాకాండం 18:11లో ఐగుప్తీయుల గర్వం అని రాయబడి ఉంది. దేని బట్టి గర్వించారు? వాళ్ళ దేశం బట్టి గర్వించారు. దేని బట్టి చెప్పండి? దేని బట్టి చెప్పండి? దేశం బట్టి గర్వించారు. ఐగుప్తుని దేవుడు ఎన్ని రకాల తెగులతో మొత్తాడు? అమ్మా సహోదరులు చెప్పండి, ఎన్ని రకాల తెగుళ్ళు ఐగుప్తులో కలిగినాయి? మాట్లాడండి. అందరి తరఫున ప్లేడర్ గారా చెప్పండి. వాక్యం అంటున్నారు లేదా? మీరు అటు చూడకండి, అసలు ధర్మం కాదు అది. మీరున్న స్థలంలో నేనున్న స్థలాన్ని బట్టి అది రైట్ కాదు. మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు లేదా నాకు తెలియాలి. ఓ రకంగా చూస్తే చూసి సరిపోదు. ఇష్టమైతే వస్తా, కష్టమైతే మారుకోండి నీ సంగతి దేవుడు చూస్తాడు. ఈ ఆశాలు దేవుని కాడ పనికి రావు కదా. ఎన్ని రకాల తెగుళ్ళు వచ్చినాయి ఐగుప్తు మీదకి? చెప్పండి గట్టిగా. ఏదో ఒకటి చెప్తే నేను చెప్తాగా సమాధానం. నేనున్నాక మీ పక్షాన. రాళ్ళతో కొడతారా లేకపోతే కొరాళ్ళతో కొడతారా? ఎన్ని రకాల తెగుళ్ళు? 10 రకాల తెగుళ్ళు. దేవుడే అంటాడు, ఐగుప్తీయులకున్న దేవతలకు నేను తీర్పు తీరుస్తానంటాడు. 10 రకాల తెగులుతో ఐగుప్తు దేశాన్ని మొట్టాడు. అసలు 10 రకాల తెగుళ్ళే ఎందుకు వచ్చినాయి అక్కడికి?
అని ఐగుప్తు చరిత్ర ధ్యానం చేస్తే ఐగుప్తులకి 10 రకాల దేవతలు దేవుళ్ళు ఉన్నారు. ఎవరు? 10 రకాల దేవతలు దేవుళ్ళు ఉన్నారు. మీకు అర్థం అవ్వడానికి నేను రాబోయే రోజుల్లో వాళ్ళ దేవుళ్లకు దేవుడు ఎలా తీర్పు తీర్చాడో చెప్తాను. అప్పుడు మీకు అర్థం అవ్వాలి, దేవుళ్ళగా పిలబడుతున్న వారందరికీ దేవుడు ఆయనే అని. ఎవరు? ఆయన. ఆమెన్. ఎవరు ఆయన? మీ ఆయన కాదు, మా ఆయన కాదు, ఆయన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చాలా స్పష్టంగా బైబిల్లో ఉంది. అసలు భలే అద్భుతంగా దేవుడు తీర్పు తీర్చాడు. అసలు ఐగుప్తులు కాదు, దేవుని ప్రజలకు కూడా కొంచెం ఆ దేవతల మీద కొంచెం ఫేవర్ ఉండేది. దెబ్బకు దిగిపోయిందంతే. ఇటువంటి విషయాలు మనం బైబిల్లో చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి, మన దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆమెన్. గట్టిగా చపలు కొడితే బాగుంటదిగా. ఉలుకు పలుగా ఎందుకు చూస్తావు? దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 1 వాళ్ళ దేశాన్ని బట్టి గర్వించారు. 2 వాళ్ళకున్న దేవుని బట్టి, వాళ్ళకున్న దైవాన్ని బట్టి గర్వించారు. దేవుడు ఎలా వాళ్ళకు తీర్పు తీర్చాడో జాగ్రత్త కొన్ని విషయాలు చెప్తారు. ఇంకా టైం ఉందిలే, అయితే జస్ట్ టచ్ చేస్తున్న సందర్భాన్ని బట్టి. వాళ్ళు వాళ్ళ దేశం బట్టి గర్వించారు కదా. ఐగుప్తు దేశం సుందరమైన దేశం అని మనం చూస్తున్నాం. అక్కడ అల్పకాల పాపభోగాలకు నిలయం అని మనం చూస్తున్నాం. నేత్రానందంగాలకి అది నిలయం అని, అంటే జలసారాయులకి సరదాగా కాలం వెలబుచ్చుకోవడానికి ఆ విల్లాస్ లేక నిలయాలవి ఐగుప్తు దేశం. పాపం ఎంత ప్రమాదమో చెప్పాను. పాపం ఎంత నష్టానికి ఒడిగట్టుతో చెప్పాను. ఈ పాపంలో పట్టబడి దొర్లుతున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, ఐగుప్తులో ఏం కనబడుతుందంటే అవమానం కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? ఏం కనబడుతుంది? అవమానం కనబడుతుంది. 2 పోగొట్ట జాలని రోగాలు. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన పరిస్థితి ఏంటంటే అవమానము, పోగొట్ట జాలని రోగాలు. ఇప్పుడు నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నాను? దేవుని ప్రజలుగా మనం కూడా అవమానంలో, పోగొట్ట జాలని రోగాలతో ఆ రొచ్చులో ఎందుకు మిగిలిపోతున్నాయి అంటే పాపం దానికి కారణం. దేవుని కడుపుకో. రోగాలకి 4 కారణాలు చెప్పాను. 1, ఒకవేళ దెయ్యాలు మనకు కలిగిన రోగాల, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇస్తాడు, విడిచిపోద్దంతే. ఆమెన్. హల్లెలూయా. 2, నీ పాపమా, మర్యాదగా బుద్ధిపూర్వకంగా ఒప్పుకో దేవుని కాడ, దేవుడు క్షమిస్తాడు. 3, మన శరీరం బలహీనం, మనం తినే ఆహారం మంచిది కాదు, నిద్రలు కాయడం వల్ల, టైం తినపోవడం వల్ల అనారోగ్యాలు వస్తాయి. కనుక ట్రీట్మెంట్ తీసుకుంటాం, కాస్త దేవుని ఆనుకుంటాం, మళ్ళా కుదురు పడతాం, మళ్ళా జాగ్రత్త పడతాం. నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది. అడ్డం పడి తిని దేవుడా నాకు ఆరోగ్యం ఉంటే దేవుడు ఏం చేయలేడు. ఒకవేళ దేవుడు నీ కాడికి వచ్చి మాట్లాడితే నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఎలా పాల బాగా మెక్కి గ్యాస్ వచ్చిందని, ఇది వచ్చిందని, అది వచ్చిందని ఈ తెప్పల కాదు, జ్ఞానంతో నడమని వాక్యం చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. ఈరోజు విశ్వాసంలో కొంతమంది ముదురు లేక అదురు లేక బెదురు అన్నట్టుగా కొంతమంది ఎట్లా ఉన్నారంటే దేవుడు చూసుకుంటాడు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు మనం కూడా లిమిటేషన్స్లో ఉంటే ఆయన కృప అధికమవుద్ది. 2 రోజుల్లో పోతాడన్నోడు 2-3 సంవత్సరాలు ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కనుక ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మనకు ఉంది. 4, యోహాను సువార్త 11:4 ప్రకారం దేవుని మహిమ కొరకు రోగాలు, సమస్యలు వస్తాయి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని మహిమ కొరకే దేవుడు మనల్ని చేశాడు అని. ఎవరి మహిమ కొరకు?
ఎవరు మహిమ కొరకు? మన ద్వారా ఎవరు మహిమ పొందాలనుకున్నాడు? దేవుడు. దేవుడు ఘనపరచబడాలనుకుంటున్నాడు. మనం దేవుని చిత్తంలో ఆయన మహిమ కొరకు బ్రతికితే మన జీవితాలు ప్రశాంతంగా, నెమ్మదితో, ఆరోగ్యంతో, కృపతో నింపబడతాయి. కనుక మహిమను గురించిన జ్ఞానం ఉండాలని, మహిమను గురించిన నిరీక్షణ ఉండాలని, మహిమను గురించిన ఎదురు చూపు, ఆయన మహిమలో రాబోతున్నాడు కనుక ఆ మహిమ కొరకు ఎదురు చూడాలని, ఈ ప్రత్యక్షత, ఈ ప్రకటన ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి లేకపోతే చాలా నష్టపోతాడు. ఇలా మాట్లాడుతూ మన దేహంతో దేవుని మహిమపరచాలని చెప్పాను. మన దేహంతో ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. 1 కొరింథీ 6:20 అంటాడు, మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేహము వ్యభిచారం కొరకు చేయబడలేదు, దేహము తిన్నం కొరకు చేయబడలేదు. దేహాన్ని దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడు అంటే, నీకు దేహాన్ని దేవుడు ఎందుకు అమర్చాడంటే, నీ దేహము ద్వారా దేవుని మహిమపరచాలి. ఈ మట్టిలో దేవుడు తన మహిమను దాచాడు కనుక మన దేహము ద్వారా దేవుని మహిమపరచాలి. నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ శరీరం నీ కంట్రోల్లో ఉండాలి. నీ దేహము ద్వారా దేవుని మహిమపరచు. అంతేగాని కీడు తెచ్చుకోవద్దు, నష్టం తెచ్చుకోవద్దు, ఇబ్బంది తెచ్చుకోవద్దు. దానివల్ల నువ్వు ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని ఫిర్యాదులు మోపినా దేవుడు తప్పు కాదు, ఎవరిది కాదు, నీదే. మన దేహంతో మనం దేవుని మహిమపరచాలి. మన దేవుని సంధికి వచ్చేది మన దేహాన్ని కంట్రోల్ చేయడానికి. నేను నేర్చుకుంది, నేను తెలుసుకుంది. నేను ప్రభుని ఎందుకు నమ్ముకున్నాను అంటే, ప్రభుని ఎందుకు గట్టి పట్టుకున్నా అంటే, నా పాపం మీద, నా శరీర హెచ్చల మీద నాకు జయాన్ని ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే అది నా యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. కనుక నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. పరిశుద్ధంగా బ్రతకడం కొరకు, నీతిగా బ్రతకడం కొరకు నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. అంటే రాయబట్టుకొని కొట్టేసుకోమని కాదు. ప్రార్థనలో, వాక్యములో, ఉపవాస ప్రార్థనల్లో జాగారాలు అంటే ఆల్ నైట్ ప్రార్థనల వలన మన శరీరం నలగాలి. నీ శరీరం ఏమో ఏడబడితే ఆడ నలుగుతుంది, కానీ దేవుని సల్లో నలగొట్టబట్టలే. పొలంలో నలుగుతున్నావా నిద్ర కాస్త? ఎవరికైనా బాగుపోతే హాస్పిటల్లో నిద్ర కాస్త నలుగుతున్నావా? ఇంటికి వచ్చి మూలుగుతున్నావా? చర్చికొచ్చి ఆడ నలుగుడు లేదు. బయట నలుగుతున్నావు, నలుగురు నోట్లో నాడుతున్నావు. దానివల్ల నష్టం ఎవరికి? నీకే. మనం జాగారాలు అంటే దేవుని సన్నిధిలో రాత్రులు గడపాలి. అందుకని ప్రతి సంఘంలో నెలాఖరులోనో లేకపోతే ఏదో ఒక రోజున కేటాయించి ఆల్ నైట్ ప్రార్థన అని పెట్టింది. దానికి కూడా మనం న్యాయం చేయట్లేదని, ఆల్ నైట్ ప్రార్థన అని చెప్తే దానికి న్యాయం చేసే దాఖలాలు లేవని, మినీ మీల్స్, హాఫ్ మీల్స్ అన్నట్టుగా మినీ నైట్ ప్రేయర్ అంటే బాగోదు కనుక, హాఫ్ నైట్ ప్రేయర్ అంటే బాగోదు కనుక ప్రత్యేక రాత్రి కూటమో లేకపోతే ఆశీర్వాద కూటం ఏదో ఒక టైటిల్ పెట్టి తగలాడుతున్నాం. దానికి కూడా న్యాయం చేయలేకపోతుంటే, కానీ ఆశీర్వాదాలు మాత్రం గంపెడు రావాలంటావు. ఎలా వస్తాయి? శరీరాన్ని అలగొట్టుకో. నిజమండి, ఈరోజు దేవుని దగ్గరికి వస్తా, నువ్వు క్రమబద్ధీకరించబడుతున్నావా? నీ నాలుక నీ స్వాధీనంలో ఉందా? నీ ఆలోచన నీ స్వాధీనంలో ఉందా? దేవుని గమనం లేకుండా చేసుకోకూడదు. ఒక అమ్మాయికి లెటర్ రాశాడు, గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా? ఈ దరిద్ర మాట్లాడిన చొత్త నాకు అర్థం కాదు, వాక్యం మాత్రం ఎక్కదు. గుండె పగిలేలా ప్రేమించమంటావా? వాడు టెక్స్ట్ మెసేజ్ పంపాడు, కొత్త బట్టలు కొనుక్కుని లైన్లో పెట్టుకున్నాడు. అంతెందుకులే, మామూలుగానే ప్రేమించాను వాడు అంటే ఇక చూసుకో, ఇక మనడు ఇక రెక్కలు వచ్చేస్తాయి, గాలిలో తేలినట్టుగా ఉంటుందంట, ఇంకా మనసు లాగినట్టుగా ఉంటుందంట. ఎవడో రాయేసి దెయ్యం పడితే వచ్చే ఆలోచనలు రా నాయన.
దెయ్యం పట్టింది అంటాను నేను. గాలి సిందులి, గాలి పనులు ఇవి. వాక్యం చెప్పేటప్పుడు నీ దృష్టి దైవజనుడి వైపే ఉండాలి. నీ మనసు దేవుని వాక్యం మీద ఉండాలా. దొంగ చూపులు, డొంకతిరుడు వ్యవహారాలు, వాళ్ళు చూస్తలే వీళ్ళు చూస్తలే, ఒకటి గమనించు, దేవుని కన్ను నిలిచిన స్థలం ఇది. ఎవరి కన్ను? రికార్డ్ అయిపోద్ది మొత్తం. నీ అంతరంగాన్ని చూస్తున్నాడయ్యా, నీ అంతరంగాన్ని చూస్తున్నాడమ్మా. నీ మనసును ఎరిగినోడు ఆయన. చాలా ఆశ్చర్యం. వాడు పొద్దున్న లేచాడు, మెసేజ్ కోసం వస్తున్నాడు. మెసేజ్ వస్తే తలస్నానం చేసేసి చక్కగా పౌడర్ కొట్టేసి సెంటు కొట్టేసి నీట్గా స్లిమ్గా రెడీ అయిపోదామని టంగ్ మన సౌండ్ వచ్చింది. అబ్బో అదే మెసేజ్ అనుకున్నాడు. ఇక తలస్నానం చేసాడు, బట్టలు వేసేసుకున్నాడు, సెంటు కొట్టాడు, దండం పెట్టాడు. 33 సార్లు దండం పెట్టి తీసాడు. మాడిపోయిన మొహంతో చూస్తున్నాడు. ఏం పెట్టింది తెలుసా అమ్మాయి? చెప్పు తెగేలా కొట్టమంటావా, తెగిని చెప్పుతో కొట్టమంటావా అంది ఆ పిల్ల. ఏంది? చెప్పు తెగేలా కొట్టమంటావా, తెగిని చెప్పుతో కొట్టమంటావా అని. నేను లేకపోతే చచ్చిపోతాడంట, నేను లేకపోతే దూకేస్తాడంట. ఎత్తపోయి దోకండి. ఈ దరిద్రాలు బయట అయితే అది వేరండి. క్రైస్తవ సమాజాలు ఈ దరిద్రాలు లేదండి. ఇంకా సంఘాలు ఈ నానుడేందండి? ఇది క్రమమేనా? నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావు. వివాహమైన తర్వాత నీ భర్తతో సంబంధం కలిగి ఉన్న నువ్వు పర పురుషులతో పరస్త్రీతో సంబంధం కలిగి నువ్వు బలలో పాలు పొందుతూ నువ్వు దేవుని బిడ్డగా చలామణి అవుతున్నట్టే నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావు. అంటే మానేమన్న సంఘం మానమని కాదు, నీ బుద్ధి మార్చుకోమని. నీకేమర్థం అవుతుందో? నాలాంటి వాళ్ళు చర్చికి వస్తే అది మంచిది కాదట, పాచగా చెప్పాను నేను రాను, అది నీకు అర్థమైంది. కానీ దేవుని మనసు ఏం తెలుసా? నువ్వు మార్చుకొని ఆయన దగ్గర రావాలి. ఈరోజు మూర్ఖత్వాన్ని కనబరుస్తున్నవే కానీ, అజ్ఞానాన్ని కనబరుస్తున్నవే కానీ దేవుని మనసు నీకు అర్థం కాలేదు. దండం పెట్టి చెబుతున్నాను, సేవకు మన ప్రయోజనకరంగా మారాలి. మన దేహాలు దేవుని మహిమ కొరకు అలంకరించబడాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ఆలోచన మారాలి, నీ చూపు మారాలి, నీ వైఖరి మారాలి, నీ తీరు మారాలి. అందుకని నేను ఆ స్ప్రింగ్ కట్టా, దానికి క్లాత్ తగలేస్తా ఒక రోజున. వాయిద్యకారులు కానీ ఇక్కడ కూర్చున్నాడు ఇవుడు కనబడకూడదు. మీరు వాళ్ళని చూడటం కానీ మీరు వాళ్ళు మిమ్మల్ని చూడడం జరగకూడదు. తేడాలు జరుగుతున్నాయి. బొత్తిగా గమనం లేకుండా నడుస్తున్నాం. అంత కావాలితే వాళ్ళు డౌట్లు ఉంటే ఆయిల్ పోతా, ఏముందలేరా ఆడు చేసాడు కానీ నువ్వు కూడా చేయి. ఎవడు చేసాడే, ఎవడు చేయాలి? జీవితాలను పాడు చేసే మాటలు మాట్లాడితే మంచి మాట లేకపోతే నోరు మూసుకో. ఉత్తమం. నేను కొన్ని సంవత్సరాల సేవలో ఉన్నానండి. ఈ సంఘమే కాదు, చాలా సంఘాలు తిరుగుతున్నాను, చాలా స్థలాలు వాక్యం ఉన్నాను, రకరకాల సమస్యలు ఉన్నాను. నా తోటి సహవాస సేవకులు రకరకాల సమస్యలు వాళ్ళ సంఘాల్లో జరిగాయి. కొంతమంది సేవకులు వాళ్ళ సంఘాలు జరిగే అనుభవాలు. కొంతమంది విశ్వాసులు ఫోన్ చేసి అన్న ఇదన్న పరిస్థితి. ఒక అతను ఏడుస్తున్నాడు. మా ఆడవాళ్ళని కాస్త వద్దని చెప్పి కొంచెం తేడా ఉంది, నాకు డౌట్ వచ్చి మానమంటే అబ్బాయి నేను ఆడికి వెళ్తా, ఆ చర్చికి వెళ్తా. మంచిదే, నువ్వు మంచి మనసు కలిగి ఆ మాట అంటే స్తోత్రం. ఈ మనిషి ఆ మంచి మనసు కలిగి ఆ మాట అంటే స్తోత్రం. దేవుడికి మహిమ. స్థిరపడు, బలపడు, కట్టపడు, రేపవాడు. కానీ చివరికి ఈ మనిషి ఏం చేసింది తెలుసా? భర్తను వదిలిపెట్టి ఇంకోటితో లేచిపోయింది. వీళ్ళెక్కడ? ఆ చర్చిలో పరిచారకులు. ఆ చర్చిలో పరిచారకులు అండి. పరిచర్య దేవుని చేస్తుందో ఆడికి చేస్తుందో అర్థం కాలే మాకు. ఎక్కడ
నేను ఎవరు విమర్శించట్లే, జరుగుతున్న సంగతి చెబుతున్నా, దుఃఖంతో చెబుతున్నా, బాధతో చెబుతున్నా, నలిగిన మనసుతో చెబుతున్నా. విను అయ్యా, మన దేహం దేవునికి మహిమగా మారాలి. నువ్వు వేసే అడుగు నీ వ్యక్తిత్వం పాడు చేయకూడదు, నీ కుటుంబాన్ని పాడు చేయకూడదు, నువ్వు వెళ్ళే సంఘానికి హానికరంగా ఉండకూడదు. అలా నన్ను కట్టయ్యని ఏడు దేవుడు కాడా, తప్పేం లేదు, తప్పదు, తప్పనిసరి దేవుని కడియాడు. మనం పరిశుద్ధతలోనికి రావాలి, పరిశుద్ధత అనుభవాల్లోనికి రావాలి, పరిశుద్ధ సంఘంగా కట్టబడాలి. ఇంకెప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్నవండి. వీటి కోసం మేము గుచ్చి మాట్లాడితే ప్రసంగాలు చేయకూడదు. మనిషికి ఒక మాట చెప్పండి. మరి నువ్వు మనిషి అయితే లెక్కల్లోకి వచ్చి చేసేదేమీ లేదు. ఇక పొద్దుతమని ఏ ప్రసంగాలు చేస్తాం, మేమే ఆడేసేది. గమనానికి రండి. కొన్ని సంఘాల్లో కొంతమంది సేవకులు అన్న ఈ సమస్య వచ్చింది సంఘంలో, ఏం చేయమంటావు. కొంతమంది అన్న మీరు స్త్రీలతో మాట్లాడుకుంటూ ఉంటారంటే మేము చాలా మంది చెప్తూ విన్నాం. అసలు చాలా ప్రశాంతం అన్న, మేము చూస్తాం అసలు తలకాయ పొడికి సమస్యలు అన్న, లేనిపోని సమస్యలు. సంగమా, మనం దేవుని మహిమ కొరకు కట్టబడాలి. దేవుని మహిమ కొరకు నీ దేహం అమర్చబడాలి. ఇది చేదుగా ఉండొచ్చు ఈ మాట, నీకు మింగుడు పడకపోవచ్చు ఈ మాట, నీ గమనానికి రాకపోవచ్చు. ఒక తండ్రిగా ప్రాధేయపడి చెబుతున్నాను, స్పృహ కలిగి ఆలోచన చేయి. దేవుని సన్నిధిని నిష్ప్రయోజనకరంగా మార్చుకోవద్దు. నీ జీవితంలో దేవుని సన్నిధిని ప్రయోజనకరంగా మార్చుకో, నిన్ను తలగా మారుస్తాడు. ఆమేన్. నిన్ను దీవెనకరంగా మారుస్తాడు, ప్రయోజనకరంగా మారుస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు. అది కాదు, శ్రేష్టమైన అనుభవాలతో నింపబడ్డావు, విలువైన అనుభవాల్లో కట్టబడ్డావు. దైవజనంగా బైబిల్ చెబుతుంది, మన దేహంతో దేవుని మహిమపరచాలి, మన దేహం దేవుని మహిమ కొరకు మార్చబడాలి. ఏడువ దేవుని దగ్గర, ప్రభా నా శరీరం నా మాట అంటలే, నా ఆలోచన నా మాట అంటలే, నన్ను దర్శించయ్యా, నన్ను కట్టయ్యా, నన్ను పట్టయ్యా, నన్ను దిద్దయ్యా, ఒక దెబ్బ కొట్ట నేను నిలబెట్టాను అడుగు దేవుని గారు, తప్పేం కాదు. నువ్వు నిజమైన మనసు కలిగి దేవుని సన్నిధిలో ఏడిస్తే, కన్నీరు కాలిస్తే, నిన్ను మార్చేది, నీలో మార్పులు తెచ్చేది మనిషి కాదు, ఆలోచన కాదు, దేవుడు. ఆమేన్. దేవుని ఆలోచన మార్చేస్తాడు. విచ్చలవిడిగా ఒక పాపంలో చిక్కబడిన వ్యక్తిని దేవుడు దర్శించాడండి. సేవకు వచ్చాడు, ఒక ప్రాంతంలో అక్రమ సంబంధంతో బ్రతికాడు. ఆల్రెడీ పెళ్ళై భర్తను పోగొట్టి 2 పిల్లలు ఉన్న ఆమెతో ఈ కుర్రవాడు సంబంధం పెట్టుకున్నాడు. భర్త పోస్ట్ కవర్ చేస్తున్నాడు. అక్కడ తండ్రి లేడు, తల్లి ప్రార్థన పరురాలు ముసల్ది. ఆమె ఏడ్చి అయ్యా అలా ఉండకూడదురా అంటే మాంతిక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు, వ్యసనాలకు లోపడ్డాడు. ఆ తల్లి కన్నీటి ప్రార్థన తన కుమారుని రక్షించుకోగలిగింది. తల్లి ఆశపడినట్లుగానే తన కుమారుడు దైవజుడిగా మార్చబడ్డాడు. ఏ ప్రాంతంలో అయితే అక్రమ సంబంధం కలిగి బ్రతికాడు, ఆ ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వన్స్ అపాన్ ఎ టైం ఒక మందిరంలో వాక్యం చెబుతుంటే, ఆ మందిరానికి వెళ్ళే ఒక విశ్వాసే ఒకప్పుడు ఇతను అక్రమ సంబంధం కలిగి బ్రతికింది. ఆమె లాస్ట్లో వచ్చింది ప్రార్థనకి, నైస్గా, నీట్గా, స్టైల్గా. ఇది వ్యక్తి వాక్యం చెప్తుంటే ఏమనుకుంటుంది, నా మనిషేగా ఇతను, లేకపోతే అతనిలాగా ఇతనా, ఎప్పుడు మారాడు అతను, చాలా సంవత్సరాలు అయింది చూసి, ఏంది ఇది కాదేమో అని అవునని ప్రార్థనలో వాక్యం చెప్పేసాడు. వాక్యం అయిపోయింది, ప్రార్థన చేసుకుంటున్నారు, అందరూ వచ్చేసారు. ఆమె దూరాన్ని చూస్తా నిలబడింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అగస్టిన్ నేను ఆమెనంటుంది. కూల్ అయిపోలే, ఐస్ అయిపోలేదు,
ఆయన అంటాడు, నువ్వు ఆమె అయితే అవ్వచ్చేమో కానీ నేను మాత్రం అతన్ని కాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అది కాదు మార్పు, అది కాదు మార్పు, అదే కదా మార్పు అంటే. అంతేగాని అప్పుడప్పుడు వస్తుంటాలే, నువ్వేం బాధపడకన్నాడా, అప్పుడప్పుడు దీపం వెలిగెత్తుంటా, నువ్వేం బాధపడకన్నాడా. ఈ దరిద్రపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు? నీ దేహము ద్వారా దేవుడు మహింపరచబడాలి. ఒకప్పుడు నువ్వు అలా ఉండొచ్చు, నీకు తెలియదు. ఇప్పుడు తెలుసుకున్న మారు వదిలై విడిచిరా. నీ దేహముతో దేవుని మహిమను ప్రారంభించు. నీ దేహాన్ని వెళ్ళే రోగాలు, సమస్యలు, బాధలు రెప్ప పాటున విడిచి వెళతాయి. ఆమేన్. నీ దేహాన్ని విడిచి పట్టిన బలహీనతలు విడిచిపోతాయి. దేవునికి మహిమ కలగ నీ దేహాన్ని అమర్చు. చచ్చిపోతాడండి వీడు, బ్రతకడండి వీడు, తీసుకెళ్ళిపోండి సార్ అన్న దేహాలను దేవుడు ముట్టి ఆరోగ్యం ఇస్తే, అలా మంచాల మీద పడే దేవుని సేవ చేసి మహిమ కొరకు బ్రతికిన దేహాలు ఈ భూమి మీద నిలిచాయి కనుకనే దేవుని కృప ఇంకా మనల్ని ఆవరిస్తా ఉంది. ఆమేన్. అర్థమైంది చెప్పింది నేను? ఇక లేదు, ఛాన్స్ లేదు, ఇక లేదు, అవకాశం లేదు, అన్ని పాడైపోయి స్పాయిల్ అయిపోయి, నో ఛాన్స్, తీసుకెళ్ళిపోండి అన్న వ్యక్తులను దేవుడు ముట్టి కృప చూపితే ఆ మంచాల మీద పడి దేవుని మహిమ కొరకు నిలిచి బ్రతికి ఘనపరిచి దేవుని దగ్గర చేరిన భక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకా నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఇంకా నువ్వు గ్రహింపులోకి ఎందుకు రాలేకపోతున్నావు? నా బాధ. ఎప్పుడు నీ ఆలోచన మారుద్ది? ఎప్పుడు నీ బుద్ధి మారుద్ది? ఎప్పుడు నీ ప్రవర్తన మారుద్ది? ఎప్పుడు నీ వైఖరి మారుద్ది? ఎప్పుడు దేవుని దగ్గర అవుతావు? ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఎప్పుడు మొరపెడతావు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు దొరికిపోతున్నాయి. ఈ నెల గడిచిపోతే డిసెంబర్, ఇక మరలా క్రీస్తు నేడు పుట్టిన, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్ అయిపోద్ది, ఇక న్యూ ఇయర్. ఎన్ని సంవత్సరాలు దొరికిపోతున్నాయి తల్లి. ఈ రోజున గ్రహిస్తావా? గమనానికి వస్తావా? నీ దేహము దేవుని మహిమ కొరకుండునుగాక. ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:19 ఫిలిప్పీ పత్రిక 4:19 ఒక అద్భుతమైన మాట అక్కడ ఉంది. ఫిలిప్పీ పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చబడును. ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. గట్టిగా హల్లెలూయా. క్రీస్తు మహిమలో ప్రతి అవసరత తీరుద్దే. ఇది ఒక అద్భుతమైన మహిమ, ఒక అద్భుతమైన మాట. క్రీస్తు యేసులో ఉన్న మహిమలో నీ ప్రతి అవసరత తీర్చబడుద్ది. ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో ఇంకా లోటుపాట్లు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిమలో తీర్చబడతాయి. చెప్పండి, ఎక్కడ తీర్చబడతాయి? చెప్పండి గట్టిగా. మహిమలో తీర్చబడతాయి, మహిమలో తీర్చబడతాయి. ఏంటా మహిమ? నీ వ్యక్తిగత మహిమ కాదు, అది దేవునికి ఆపాదించే మహిమ. ఒకనొక కుటుంబంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ మనిషి మంచి భక్తిపరుడు, ఆత్మీయుడు, అప్పుల్లో కూరుకుపోయాడు. మరి అప్పుల్లో కూరుకుపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి తను తాను అప్పగించుకొని సేవకుడు అమ్మడి చెప్పి తెలియదు, కానీ చివరికి ఓ మంచి పరిచారకుడు, ఓ మంచి విశ్వాసి, ఓ మంచి ఆత్మీయుడు, ఓ మంచి ప్రార్థనాపరుడు, ఓ మంచి లక్షణం కలిగిన వ్యక్తి చివరికి అప్పులు తీరలేదు, అవసరాలు తీరలేదు, రోజు బాధలే, రోజు కష్టాలే. అలా ఆడోలే, అయ్యా నువ్వు ప్రార్థన అని చెప్పేసి పాస్కి రంగలిపోతున్నావు, మరి పిల్లలకి అన్నం లేదు, ఇంట్లో సరుకులు లేవు. దేవుడు చూస్తాడులేవే, ఇంకెంత ఎన్ని రోజులు కష్టపడమంటావు, నన్ను సాలిపోయాను, తీసుకొచ్చేసింది, దేవుడు చూస్తాడులేవే, ఇక నా వల్ల అయితే కాదులే అనేవాడు.
నా కర్మ అన్నట్టుగా ఆమె, చేసేది ఏమి లేదన్నట్టుగా అతను ఇట్లా జీవనం సాగుతూ ఉంది. సడన్గా ఏమైందో తెలియదు, ఆ వ్యక్తి చనిపోయాడు. ఇక ఈమె ఉన్న 2 పిల్లలు బజారున పడ్డారు. అప్పులో వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద దాడి చేశారు. ఇతను నాకు ఎంత ఇవ్వాలి, వడ్డీతో కలిపి అంత ఇవ్వాలి అని ఒకడు, ఇంకొకడు అంత ఇవ్వాలని ఇంకొకడు, ఇట్లా రకరకాల మనుషులు వచ్చి ఇంటి మీద దాడి చేసి ఉన్న సామాన్లు ఇవి అవి లాక్కుపోగా 2 పిల్లల్లో చూడంటే, ఇదిగో అమ్మా డబ్బులు కట్టపోతే ఇదిగో ఈ పిల్లల్ని తీసుకెళ్ళి పని చేయించుకుంటా. వింటున్నారా? పిల్లల్ని తీసుకెళ్ళి పని చేయించుకుంటా, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో. మీ ఆయన ఉన్నప్పుడు బతుకున్నప్పుడు చెప్పాను, కట్టరా బాబు, ఎవరా బాబు అని. వాడు అంటూ తిరిగాడు. ఎప్పుడు చూసినా పాతని అన్నాడు. మరి వాడు పాతని ఏం పరిస్థితి నాకు అర్థం కాలేదు. తీరాజు తప్పులో ఉండిపోయారు. ఈ రకరకాల మాటలతో ఆ స్త్రీ నలిగిపోతుంది. కానీ ఓ మంచి పని చేసింది ఈమె. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెట్టే బేడ సరిది పుట్టింటికి వెళ్ళిపోలేదు. నా కర్మ ఎలా తగలడింది, ఈడు అప్పులు చేసి చచ్చిపోయాడు, ఎవడెవడికి ఎంత ఇవ్వాలో చెప్పలేదు, దేవుడు చూస్తాడు అనేవాడు. రోజుకొకడు వచ్చి పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రోజు ఒకరి తర్వాత ఒకరు ఇదే తంతు. ఎన్ని మాటలు అనిపించానో, ఎంత బాధపడ్డానో. ఆరోగ్యం ఉన్నప్పుడేమో తాగి అప్పులు చేశాడు వీడు. ఆరోగ్యం తేడబడినప్పుడు దేవుని నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి, ఇక నాకు ఆరోగ్యం లేదు, ఇక బతికే దేవుని కొరకు అని చెప్పి దేవులాడు తిరిగాడు. అప్పులు ఎవడు చేయమన్నాడు? ఈ తిప్పలు ఎందుకు నాకు, ఈయనెందుకు చేసుకున్నాను, ఈ పిల్లలు నాకెందుకు పుట్టారు, చచ్చిపోతే బాగుంటుంది అనే ఆలోచన సహజంగా అందరికి వస్తుంది. ఈరోజు చాలామంది కూడా అలా తొందరపడే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా విషమిచ్చో, లేకపోతే వాళ్ళతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్ళి నూతులోనో గోతులోనో తోసి వీళ్ళు కూడా దూకేయడమో, ఏ ట్రైన్ కింద పడడమో జరుగుతూ ఉంది. చాలిక ఒకవేళ ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నా నీ జీవితంలో ఇదే వైఖరి అనుభవాల్లో నువ్వు నలిగిపోతా ఉంటే, ఒక దైవజనుడిగా ఈ తల్లి చేసిన చక్కని పని నువ్వు చేయగలిగితే మహిమలో నీ అవసరాలు తీర్చబడతాయి. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మహిమలో నీ అవసరాలు తీర్చబడతాయి. దేవుని మహిమలో. ఆ వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. నేను పలుమార్లు ఆ వాక్యం చదివాను. ఫిలిప్పీ 4:19 క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుద్దని. ఎలా తీర్చబడుద్ది? ఎలా తీర్చబడగలుగుద్ది? మహిమలో. ఆ మహిమను గురించిన ప్రత్యక్షతే నేను ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాను. సంఘంలో ఏముంది చెప్పండి? సంఘంలో ఏముండాలి? రాజకీయం ఉండాలా? భేదాభిప్రాయాలు ఉండాలా? గందరగోళాలు ఉండాలా? పోటీలు ఉండాలా? పొగడ్తలు ఉండాలా? సమస్యలు ఉండాలా? ఇవేమీ ఉండకూడదు. దేవుని మహిమ ఉండాలి. ఆమేన్. మహిమ కలిగిన సంఘం. ఏ సంఘం? మహిమ కలిగిన సంఘం. సంఘంలో దేవుని మహిమ ఉండాలి. నీకు దేవుని మహిమను గురించిన ప్రత్యక్షత, ప్రకటన రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ అవసరాలు ఆయన మహిమలో తీర్చబడతాయి. నీ దేహము ద్వారా దేవుని మహిమపరచు. ఏమండి, కొంతమంది అప్పులు ఉన్నాయి. కొంతమంది నేను అడుగుతా, రే ఏంది అబ్బాయి ఎట్ట ఉన్నావు ఏంటంటే, కొంతమంది మధ్యాహ్నం అలవాటు పడిపోతున్నారు. అదొక సాకు. ఆడికి ఆల్రెడీ అలవాటు ఉన్న సంగతి ఆడికి తెలుసు. ఆడికి ఎక్కడో తగలడింది ఆ జబ్బు. కానీ వాడు ఏ లెవెల్లో వాడే డైలాగ్ చేసా, అప్పులు పాలయ్యారన్నా. అప్పులు ఎలా తీర్చాలో తెలియక పొద్దున్నే ఒకడొచ్చి తెప్పొడిచిపోయాడన్న. బాధ కలిగిందన్న, గుండె పేలిపోయిందన్న. అందుకని ఇక్కడికి వచ్చి ఆడికి ప్రసాద కాడికి ప్రభుత్వ సారా దుకాణం
ఇప్పుడు తాగడానికి ఎంత తగలబెట్టారంటే 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలే జాగ్రత్త చేతి వాడు కట్టేస్తావుగా. ఆ 1000 రూపాయలే జాగ్రత్త చేతి వాడు కట్టేస్తావుగా. ఇప్పుడు తాగి 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 ఆరోగ్యం బాగాలే. అరే అబ్బాయి పాత పనికి రావాలరా, ఏందో నడుమ అంతా నొప్పిగా ఉంది, రాత్రి అంతా చేసిన జాగారం మరి అది నడుమ అంతా పెగుతుందట, ఏం తగ్గట్లేదంట. హాస్పిటల్ పోయి స్కాన్ తీస్తే 4000, 5000, 6000, 10,000 మళ్ళా అప్పు. అలా తెచ్చిన అప్పు ఏదో వాడికి కడితే తీరిపోద్దిగా. అంటే మహిమలో తీర్చబట్లే. ఆ మాట మీరు జాగ్రత్తగా వినాలి జ్ఞానంతో. కొన్ని విషయాలు జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతాయి. మట్టి బొరలు పెట్టి ఆలోచిస్తే ఏం చెప్తున్నాడు ఈయన మనిషి అన్నట్టు చూస్తావు నువ్వు. జ్ఞానంతో ఆలోచిస్తేనే కొన్ని విషయాలు ఎక్కుతాయి. జ్ఞానం కలిగి మనం నడవాలి, జ్ఞానం కలిగి మనం నడిపించబడాలి, జ్ఞానం కలిగి మనం భక్తి చేయాలి. జ్ఞానంతో నడవలసిన రోజులు ఇవి, అజ్ఞానంతో ఉండొద్దు. దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుడు నీ ప్రతి పరిస్థితి కోసం మాట్లాడతాడు. అది నీకు అర్థమైతే ఖచ్చితంగా అప్పగించుకుంటావు, లోపడతావు, సరిచేయబడతావు, ఒప్పుకుంటావు. తర్వాత దేవుడు ఏం చేస్తాడు నువ్వే చెబుతావు. మహిమ కొరకు ఆయన మహిమలో తీర్చబడతాయి. ఈ తల్లి అద్భుతంగా దైవజనుడి దగ్గరికి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే దైవజనుడి దగ్గరికి వచ్చిందంటే అర్థమైంది దేవుని జ్ఞాపకం చేసుకుంది ఆ మనిషి. ఆమేన్. నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఈయన చనిపోయాడు, పిల్లలిద్దరిని తీసుకెళ్ళి పనిలో పెట్టుకుంటారట, వాళ్ళు పని చేయడం రాదు, ఇప్పుడు ఏం చేయాలి, చచ్చిపోతే బాగుంటుందని చావో రేవో తెలుసుకోవాలి. కానీ ఈ మనిషి దేవుని ఆలోచించింది. ఆమేన్. దేవుణ్ణి ఆలోచించి కానీ దైవజనుడి దగ్గరికి వచ్చింది. దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నీ శిష్యుల్లో ఒకటిగా ఉన్న వ్యక్తి పలానా ఆయన నా భర్త, అతను భక్తి గల్లోడే, నేను కాదంటలేదు. చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు తాగుబోతాడు, తాగితే నా ఒళ్ళు హోనం చేసి పెట్టేవాడు, మారాడు. సంతోషమే, కానీ బాధ ఏంటంటే అప్పులన్నీ నెత్తి మీద పెట్టాడు. పెట్టాడు, సడన్గా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు అప్పులో వచ్చి సామాన్లు తీసుకెళ్ళిపోయారు, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. ఇంకోటి వచ్చి నీ పిల్లల్ని పనికి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. రాజుల మొదటి పుస్తకం 4వ అధ్యాయం ఈ సంగతి ఉంటుంది. రాజుల మొదటి పుస్తకం 4వ అధ్యాయం ఈ సంగతి మనకు కనబడుద్ది. దైవజనుడు అంటాడు, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయమంటాడు, ఏడమంటాడా, ఏమన్నాడమ్మా చూడండి. రాజుల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 2వ పుస్తకం 4వ అధ్యాయం 1-2 వచ్చినా చదవండి త్వరగా. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను వచ్చి ఉన్నాడని ఎలీషా, నా వల్ల నీకేం కావాలను, నీ ఇంట్లో ఏముంది, నీ ఇంట్లో ఏముంది అది చెప్పు, నీ ఇంట్లో ఏముంది. కొంతమంది ఇంట్లో ఏమో మంత్రం చేసిన తాళ్ళు ఉంటాయి. ఏంటి ఇంట్లో ఏముంటాయి, మంత్రించిన తాళ్ళు, గ్యారమండలాలు. నీ ఇంట్లో ఏముంది? దైవజనుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముంది? వాట్ ఈస్ ఇన్ యువర్ హౌస్? నా వల్ల నీకేం కావాలి చెప్పు, నాకు నీ ఇంట్లో ఏముంది చెప్పు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నన్ను నీ ఇంట్లో ఏముంది చెప్పు. నీ ఇంట్లో టీవీ ఉందా, టయానికి సీరియల్ చూడడానికి?
నీ ఇంట్లో డబల్ కాట్ మంచం కొత్తది 6 కొలతలతో తెచ్చుకుంది మంచం, ₹1,00,000 పరుపు ఉందా కమ్మగా నిద్రపోవడానికి? నీ ఇంట్లో ఏముంది? ఏసీ ఉందా ఎండవేళ హాయిగా నిద్రపోవడానికి? కొంతమంది అడిగితే అంటారు మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయండి. ఏమున్నాయి? రాత్రులు అవి తిరుగుతాయండి. అయ్యో రాత్రులు తిరుగుతాయి, పగలు నిద్రపోతాయండి. రాత్రులు తిరుగుతాయండి, పగలేమో మేము తిరుగుతామండి, అవి నిద్రపోతాయండి. మేము నిద్రపోతున్నాయి, మా మీద తిరుగుతున్నాయండి. మాకు నిద్ర ఉండదండి, దెయ్యాలు తిరుగుతున్నాయండి. రకరకాల సమస్యలు. ఒక అద్భుతమైన మాట ఉంది మార్కు సువార్త 2వ అధ్యాయంలో, ఆ ఇంటిలో యేసు ఉన్నాడని. ఎవరున్నారని చెప్పండి, ఎవరున్నారు? ఆ ఇంటిలో యేసు ఉన్నాడని జనులు ఎరిగి, గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా డౌట్ కొట్టగా నమ్మికలి కొట్టు. నీ ఇంట్లో ఉన్న దెయ్యాలు పోవాలా, రోగాలు పోవాలా, చీకటి పోవాలా. నీ ఇంట్లోనికి యేసు వచ్చునుగాక, నీ ఇంట్లోనికి యేసు వచ్చునుగాక. హల్లెలూయా. ఇంకో మాట గుర్తుకొస్తుంది రేపటి నుంచి, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. జ్ఞానులు లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వస్తే 10-11 వచ్చిన చూడండి. సారీ, మత్తయి సువార్తలో అనుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11. వారు ఆ నక్షత్రాన్ని చూచి, ఆ ఇంట్లో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఎవరున్నారు? యేసే ఉన్నాడు. నీ ఇంట్లో ఎవరుండాలి? నీ ఇంట్లో ఏముంది? తగాదాలు ఉన్నాయా? తెగని సమస్యలు ఉన్నాయా? తెలియని పోరాటాలు ఉన్నాయా? నీ ఇంట్లో ఏముంది? ఒకసారి ఆలోచన చేయి. దేవుని పిల్లలుగా మనకు ఒక గమనం రావాలండి. మన ఇంటి విషయంలో ఇల్లు కట్టుకోవడం గొప్ప కాదు, ఇంట్లో ఉండడం గొప్ప కాదు. అసలు నీ ఇంట్లో ఏముంది తెలియాలి నీకు. అది తెలిస్తే కదా ఐశ్వర్యం నీకు వచ్చేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనిషి ఇల్లు కట్టడమే గొప్ప, ఇంట్లో ఉండమే ఇంకా గొప్ప అనుకుంటున్నాడు, కానీ అసలు ఇంట్లో ఏముంటే గొప్ప తెలియట్లే. దైవజనుడు అడుగుతున్న ఇంట్లో ఏముంది? ఏముంది నీ ఇంట్లో? దేవుడిని అడుగుతున్న ఇంట్లో ఏముంది చెప్పు. పాపం ఉందా? త్రాగుడు ఉందా? వ్యసనాలు ఉన్నాయా? గోళ్ళను పడుతున్నాయా? కొన్ని ఇళ్లలో ఓరకని ఏంది హోమ్ థియేటర్లు అంట. ఏంది హోమ్ థియేటర్లు పెట్టి దుబ్ 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 అని సౌండ్లు. బైబిల్ చెబుతుంది, నీతి మంతుల ఇంటిలో రక్షణ సునాద ధ్వనులు చెప్పండి వినబడాలి. రక్షణ సునాద ధ్వనులు వినబడాల. టీవీ సౌండ్లు కాదు, నీ బూతులు మాటలు, నీ బూత్ సౌండ్ కాదు. ఈరోజు నీతి మంతుల ఇంట్లో రక్షణ సునాద ధ్వనులు వినబడాలి. నీ ఇంటిలో దేవుని మహిమకు అవకాశం ఇవ్వగలిగితే ఆ మహిమలో ప్రతి అక్కర తీర్చబడుద్ది. పోయిగా వెళ్ళిపోయే ఇంటికి ఇంకవలే ఇను. నీ ఇంట్లో ఏముందని అడుగుతుంటా ఇవ్వచండు. ఆమె ఏం చెబుతుంది చూడండి. రాజుల 2వ పుస్తకం, నీ దాసురాలునైనా నూనె కొండ ఒకటి ఉంది, మరేమీ లేదు. నా ఇంట్లో నూనె ఉంది. ఏముందట? నూనె ఉంది. ఆ తల్లి అంటుంది, నా ఇంట్లో నూనె కొండ తప్ప మరి ఏది లేదు. అంటే అన్నం కొండ లేదమ్మా, అన్నం
అన్నం వండుకొని కొండ కూడా లేదా నీకు మొహానికి? తినే పళ్ళం కూడా లేదా నీ మొహానికి అని మనం అడుగు అంటాం ఎర్రైటీ. అక్కడ రాయబడి మాట, నా ఇంట్లో నూనె కొండ ఉంది. ఆమెన్, ఆమెన్. నూనె కొండ. నూనె దేవుని వాక్యానికి సూచన, దేవుని అభిషేకానికి సూచన, ఆత్మ నడిపింపుకు సూచన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీ ఇంటిలో నూనె ఉండాలి. ఏముండాలి? ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఏమవుద్ది? మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి రండి. 41 నుంచి చదవంటారు. 41, 42. ఇల్లు ఖాళీగా ఉంటే ఏం జరుగుద్దో? మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. నీళ్లు లేని చోట్ల తిరుగుచుండు. ఎక్కడ తిరుగుతుందట? ఒక అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత నీళ్లు లేని చోట్లు తిరుగుతుందట. ఈ వాక్యం నాకు అక్షరార్థంగా ఏం అర్థం కాలే కొత్తలో. దెయ్యం నీళ్ళు లేని చోట తిరగడం ఏంటి అంటే? దెయ్యాలు నీళ్ళు లేని, అందుకని నీళ్ళు లేని బావుల్లో దెయ్యాలు ఉంటాయరా? నెల లేని బావుల్లో దెయ్యాలు ఉంటాయట. భలే కావించాడు వీడు భలే దొరికింది స్తోత్రం. వీడికి పడుద్ది మూత్రం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మాత్రం ఉండాలి కదా. నీళ్ళు లేని బావుల్లో దెయ్యాలు ఉంటాయా? మళ్ళీ విచిత్రం. అక్కడ రాయబడి మాట, నీళ్లు లేని స్థలాల్లో తిరుగుతూ ఉంది. చదవండి. విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. నిన్ను ఒక దెయ్యం విడిచెళ్ళిపోయిన తర్వాత అసలు భలే ఆగమాగం అయిపోద్ది. అబ్బా, ఇన్ని రోజులు భలే చుర్రుకున్నాను, హాయిగా పడుకున్నాను, కమ్మగా ఆటలాడాను. సడన్గా పార్టీ గారు వచ్చి యేసు నామములో పోనాడంతే, వదిలొచ్చేసాను. అసలు సమాధానం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, అసలు నీడ లేదన్నట్టుగా తిరుగుతా. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక ఎవరు లేరు. ఎవరున్నారా? లేరు, ఖాళీగా ఉంది. ఈ తల్లి అంటుంది, నా ఇంట్లో నూనె కొండ ఒకటి మాత్రమే ఉంది. ఆమేన్. ఇల్లు ఖాళీగా ఉండకూడదమ్మా. అలాగని సామాన్లతో పరిచయమని కాదు, అటు చేసావు. ఓ పాస్టర్ గారు, పైన ఉన్న వాటిని వెతకాలి పిల్లారా. పైన ఉన్న వాడిని వెతకాలంటే ఆ మహాతల్లికి నిద్ర. మధ్య మధ్యలో లేచి అడపదడపేంటది మాటలో. ఈ మనిషికి ఇదే కనబడింది ఏంటి? పైన ఉన్న వాడిని వెతకమని అయ్యగారు చెప్పాడు. ఆ మాటని నిద్రపోయింది. పైన ఉన్న వాడిని వచ్చి మనకి దీవెలు దొరుకుతాయి అన్నాడు. అబ్బా, దొరికింది ఆ మాట అని ఇంటికి పోయి పైకి ఎదుగుతుంది మనిషి. ఇంట్లో ఆయనకి అన్నం పెడతలే, పిల్లలకి అన్నం పెడతలే, ఒకటే తగులుకొని పైన ఎదుగుతుంది. అమ్మ అదిగా మనకి అన్నం పెడతా ఉండయ్యా. ఏందమ్మా పని అంటే, మైండ్ లేనాడా చర్చికి వచ్చి వాక్యం అర్థమైంది నీకు, నాకన్నంత జ్ఞానం నీకు లేదు అని అసలు ఆయనకి పోతుంది రేపు. సరే ఏం అర్థం ఏం చెప్పాడు అయ్య గారు? పైన ఉన్న వాటిని వెతకమన్నాడా లేదా? ఇది దీవెన అన్నాడు లేదా? అందుకనే పైన ఎదుగుతున్నాను. మరి అటువంటి వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. మరి ఏం చెప్పాలి వీళ్ళకి? ఒకటి చెప్తే ఇంకోటి పట్టుకుని ఎడుతూ ఉంటారు. ఇలా ఏలాడితే నీకు అర్థం కాదమ్మా. అందుకనే జ్ఞానంతో దేవుని వాక్యం వినాలి. ఆమెన్, ఆమెన్. నెత్తి మీద చేయబెట్టి ఒక మాట చెప్పు, నాకు జ్ఞానం కలుగును కాకని. తెలివి ఎడసాపి నా నెత్తికి, నీ తెలివితేటలు పాడుగా ఎడబెట్టుకో. జ్ఞానం కలుగును కాకని చెప్పు. మరి అంత చిన్న చెప్తారేంది? గడికి చెప్పు. సమస్తోడు నీ గొంతు తినాలా? 10,000 ఇస్తానన్నావు కదా బాయ్, ఏంది 9.5 ఇచ్చావు? ఆడొస్తుంది గొంతు, ఇక్కడ రాదే. చెప్పు గట్టిగా, జ్ఞానం కలుగునుగాక. ఆమెన్. కనీసం ఆ మాటను ప్రార్థనలు పలుకు. నేను జోక్ చేయట్లే, వాస్తవం చెప్తున్నా. అలా ప్రార్థన చేయడం వల్ల వెలిగించబడతాం. తప్పేం కాదు కదా ప్రార్థన చేయడం. మనలో జ్ఞానం లేదండి, వాస్తవే. జ్ఞానం కలిగి బ్రతుకుతాం. జ్ఞానం కలిగింది అనుకోండి, ఇక దేవుని వాక్యము చేతనే నువ్వు నడిపించబడతావు. దేవుని వాక్యమే నిన్ను ఏలుబాటు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అట్టి అనుభవాల్లో మనం రావాలి. జ్ఞానం కలిగానండి.
ఇల్లు ఖాళీగా ఉందట, ఎవ్వరు లేరట. అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేతనే ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. నేను ఇంట్లో ఖాళీగా ఉండకూడదు అంటే నేను చెప్పేది భౌతికంగా నువ్వు కట్టిన ఇల్లు కాదు, ఆత్మ సంబంధమైన ఇల్లు. అలాగే నువ్వు భౌతిక కట్టిన ఇంటిలో కూడా ఏముండాలి? ఏమోనండి, మీ కొంపల్లోకి వస్తే నాకు రాజకీయ నాయకుడు ఫోటోలు ఎక్కువ కనబడతాయి. ఏసైన మరి అది మూలన పెడతారు. మీ భక్తికి వందనాలు, మీరు సూపర్, మీరు భలే బాగుపడతారు. మరి ఎవడికి ఎలాగట్లే, మరి ఎందుకు పీకేయట్లేదు? పురుషులు ప్రార్థనకు వస్తున్నారుగా, మరి మీ కొంపల్లో మరి ఆ తెగుళ్ళు ఎందుకు ఏడుతుంది నాకు అర్థం కావట్లే. ఈ తెగుళ్ళు ఎందుకు ఏడుతున్నాయి? ఈ ఆనవాళ్ళు ఎలా శుభ సూచకమైన ఆనవాళ్ళు దేవుడి వాళ్ళు మన కుటుంబాలకి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజం, ఆ కదలికి వస్తే మంచిదేగా. మనం భలే తెలుగు చెప్తాం, నాకు నేను కాదండి మా ఆయన తగిలించాడని. ఆయన ఎత్తి అయ్యో మనం సలహాలు ఇస్తాం మళ్ళీ వాడికి. మరి ఈ దరిద్రం మనకాడ ఎడుతుంది. పార్టీగారు వచ్చి అడిగాడు అనుకోండి, నేను అడగనులే, నేను మంచోడు కదా, మరీ మంచోడు కదా, మరీ కాదు వచ్చింది కదా, మనం ఎందుకు అడుగుతాం? మా అయ్యగారు మంచోడు అనిపించుకోవాలిగా. ఆయన కానీ దరిద్రైన మెత్తాడు. ఏం చేస్తాం? ఎట్ట ఏడిసింది మా బతుకులు. అడ్డుపోతే ఆయన ఇటు వస్తే నువ్వు ఏం చేయాల? మధ్యలో సెలగాటం, సెలరేగిపోతున్న పరిస్థితులు. ఒకవేళ అడిగామనుకోండి, నేను కాదయ్య గారు మా ఆయన తెచ్చిపెట్టాడు అనుకో, వాడికి మనసు ఉంటుంది, ఈ పిల్ల పాదం పోతుంది ఎందుకులని అయ్యా ఈడ కాదయ్యా పెట్టేది, మనమే సలహాలు ఈడే అమ్మా. ఈ సలహాలు ఇచ్చింది దేవుడు. మరి పాలి భాగస్తుడు అయ్యావు లేదా? ఈ దరిద్రం ఎందుకు పోవట్లే? ఈ తెగుళ్ళు ఎందుకు పోవట్లేదు అంటున్నాను. కొంతమంది పెద్ద పెద్ద ఏసై పొట్టలు వేస్తారు. ఏసై పొట్టలు ఎందుకు? దెయ్యాలు ఏమో గాలి పేడ ఏమి రాకుండా ఏసై పొట్టలు ఇక అడుగడుగు పెడతాడు మనిషి. ఎందుకంటే దెయ్యాలు పో తిరుగుతుంది ఇంట్లో, ఇక తెచ్చుకొని తగిలించాడు. ఇక ఎవడో చెప్పాడట ఏసై పొట్ట పెట్టుకో ఇంట్లో, పోతాయి గాలి పేడ చేత మొత్తం పోతాయని. ఇదంతా కూడా అల్పకాల భక్తి. శ్రేష్టమైన భక్తి ఏంటి తెలుసా? దేవుడు మెచ్చుకొని భక్తి ఏంటి తెలుసా? దేవుడు కోరుకొని భక్తి ఏంటి తెలుసా? ఆయనే నీలోనికి రావాలి. ఆమేన్. ఒక ఫోటో రూపంలో కాదు, వాక్యమైన దేవుడు, ఆత్మైన దేవుడు ప్రార్థన బలముతో నీలోనికి వచ్చునుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. గట్టిగా బలితే పట్టుకున్న బంధకాలు తెగిపోతాయి అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇల్లు ఖాళీగా ఉండకూడదు. అలాగా నీ వేటితో నువ్వు అలంకరించమని కాదు అర్థం, డెకరేట్ చేయమని కాదు అర్థం. నీ ఇల్లు ఖాళీగా ఉంటే విడిచిపోయిన దెయ్యాలు మరలా ఎంటర్ అయిపోతాయి. నీ ఇంట్లో ఖాళీగా ఉంటే మళ్ళా ఆ స్థలం నేను అందుకనే ఒక ఇంట్లో ఒక చోట ఇల్లు కడుతుంటే నేను చేసే ప్రార్థన ఒకటే, ఈ స్థలంలో ఇంతకుముందు ఏమైనా చీకటి శక్తులు కానీ అలజడులు కానీ గందరగోళాలు కానీ శబ్దాలు కానీ ఈ స్థలాలు ఉంటే యేసు నామములో ఆగిపోవాలి. ఈ స్థలం నివాస యోగ్య స్థలముగా మారాలి. ఆమెన్ అంట. ఇల్లు కడతావు, ఇంట్లోకి పోతావు, అయ్యగారు వచ్చి ప్రార్థన చేయమంటే యేసు నామములో ఈ ఇల్లు నివాస యోగ్యమైన స్థలముగా మారును గాక. ఆమెన్ అంట. నివాసయోగ్యమైన స్థలాలుగా మార్చబడాలి అవి. నేనంటాను, నువ్వు దేవునికి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇంట్లో కానీ నీ ఒంట్లో కానీ లేకపోతే నష్టపోతావు. మహిమలో నీ అవసరాలు తీర్చబడవు. పేరుకే దేవుని పిల్లలం, పేరుకే దేవుని మనుషులం, కానీ మనం పట్టిన తెగుళ్ళు కానీ దిగుళ్ళు కానీ గుబుళ్ళు కానీ ఎవడు తీయలేడు, చెప్పలేడు, చేయలేడు. విప్పని వేడని సిక్కుముళ్ళు ఎన్నో. నేనంటాను, నీ ఇంట స్తోత్రాలు వినబడాలి, ప్రార్థన నిలబడాలి.
ఆమంటుంది నా ఇంట్లో నూనె కొండ ఒకటే ఉందయ్యా అని. దైవజనుడు అంటాడు, ఇరుగు పొరుగుల వారి కాడికి వెళ్ళి అరువు తెచ్చుకొని అవన్నీ కూడా ఒక గదిలో పేర్చి తలుపేసుకో. మళ్ళీ ఆశ్చర్యపండి, ఆ కొండలో నూనె అది పెరుగుతూ ఉంటే ఇక కారిపోకుండా తోడుతా ఇంకో మిగతా పాత్రలో పోస్తుంది. ఎన్ని పాత్రలు అయితే అన్ని పాత్రలు నిండిపోయినాయి. నిండిన పాత్రల నూనె అమ్ముకుంటుంది, అప్పు తీర్చుకుంటుంది. నిండిన పాత్రల నూనె అమ్ముతుంది, అప్పు తీర్చుకుంటుంది. చివరికి అప్పుల బంధకాల నుండి పూర్తిగా విడుదల పొంది దేవుని ఆశీర్వాదానికి వారసురాలుగా మారింది. ఆమేన్. మహిమల అవసరాలు తీర్చబడతాయి. దేవుని మాట వింది. మనం దేవుని మాటే వినం. ఒక మాంత్రికుడి మాట విన్నంతగా దేవుని మాట వినలేం. ఒక సిద్ధాంతి చెప్పిన మాట విన్నంతగా దేవుని మాట వినలేం. ఒక అనుభవంతో కొన్ని వ్యక్తి చెప్పిన మాట విన్నంతగా దేవుని మాట వినలేకపోతున్నాం. అది కాదు మనకున్న జబ్బు. యోబు జీవితాలు చూడండి. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, విలువలు పోయి కట్టుకున్న భార్య దేవుని దూషించి యథార్థుడిచి చావు అని చెబితే యోబు అంటారు, మూర్ఖురాళ్ళని మాట్లాడొద్దు. మేలు అనుభవించడే కానీ కీడు అనుభవించగదా. నేను ఒకరోజు యోబు గారి కోసం ఆలోచిస్తుంటే నేను అనుకున్నా, సరే యోబు గారు ఇటు కూర్చున్నాడు కదా, యోబు గారి దగ్గర ఒక డాక్టర్ గారు వచ్చారు అనుకో, ఏం చెప్తాడు? జాబ్ యువర్ గజ్జి ఈస్ మోర్ బికమింగ్ ఏంటి గజ్జి, యూ గోకుడ్స్, బాగా గోకుడ్స్, నో మోర్. కనుక డాక్టర్గా చెప్తున్న సలహాలు, ఉతికిన బట్టలు వేసుకో, రోజుకి 3 సార్లు స్నానాలు చేయి, ఆయింట్మెంట్కి అడకడికి రాయి, టాటా సీ బాబాయ్, ఎదురుంటే ఫోన్ చేయని వెళ్ళిపోతాడు. ఒక సిద్ధాంతినే దద్దం. ఆ సిద్ధాంతి అంటాడు, యోబా నువ్వు కట్టిన ఇల్లు రైట్ కాదు, వాస్తులో లేదంటాడు వాడు. వీడికి వాస్తవం తెలీదు, వాస్తులో లేదంటాడు. వాస్తు దెయ్యాలు ఈరోజు క్రైస్తవులు కూడా పట్టి పీడుతున్నాయండి. ఎంత చెప్పుగాక నీ ఇంట్లో ఏముంది? వాస్తుందా? వాస్తవం లేదు కదా, అందుకని వాసిపోతుంది నీకు. అంటే జస్ట్ లుక్ దిస్ హౌస్ ఇస్ నాట్ రైట్ వే అంటాడు. నేను చెప్తానండి, 10 మంది సిద్ధాంతం అండి, వాళ్ళు 10 రకాలు చెప్తారు. ఒకడు మైండ్ పోద్ది. అంటే వాడు చెప్పే సిద్ధాంతం రైట్ కాదని వాడికి తెలుసు, వాడు రాదంతం. దెయ్యముల జ్ఞానం అండి, దెయ్యముల జ్ఞానం. బైబుల్ నేను చెప్పట్లేదు, బైబుల్ చెప్తుంది. నేను వంగి దిగి చెప్తున్నాను, నేను సాష్టాంగపడి చెప్తున్నాను, ప్రాధాన్యపడి చెప్తున్నాను. దెయ్యముల జ్ఞానం అది, డెమనిక్ నాలెడ్జ్, దెయ్యముల జ్ఞానం అంటాడు. జో యు రిమూవ్ దిస్ డోర్ అండ్ క్లోజ్ ది ఇయర్. ఖచ్చితంగా మళ్ళా పోగొట్టుకుని పొందుకుంటామని. ఇప్పుడు దాన్ని మూయడానికి అప్పు తేవాలి, తిప్పలు తెచ్చుకోవాలి, మళ్ళీ వ్యవహారం చేయాలి. పేరు బలాలు కలిగినోడు, ఏ బలం? పేరు బలాలు చూస్తానండి. పేరు బలాలు ఇద్దరు అమ్మాయికి అబ్బాయికి పేరు బలాలు చూశారు పెళ్లి చేయడానికి. పేరు బలాలు అమ్మ పేరు బలాలు ఏనండి, ఇక్కడ కూడా పేరు బలాలు బాగున్నారు, దేవుడికి స్తోత్రం కలుగును కాక. పేరు బలాలు ఏనండి, పేరు బలాలు చూసుకుంటే పెళ్లి కొడుకు పెళ్లిపేటల్లోనే అలా కుప్పకూలేడండి. పేరు బలం బేషుకుంది, పిల్లది బాగుంది, పిల్లగాడు బాగుంది, జాతకాలు కలిసినాయి, నక్షత్రాలు కలిసినాయి, ఇక మామూలు లేదు. ఇక ఈడు జోడు అబ్బా ఇక చూసుకో ఇక బియ్యాల వారు బియ్యం అందుకునే వ్యవహారం అయిపోయింది.
వాస్తవం జరిగింది, బెంగళూరులో వాస్తవం జరిగింది. న్యూస్ ఒకటి కూడా రాశాడు దాన్ని. పేరు బలాలు చూసి అన్ని ముహూర్తపూర్వక అన్ని లగ్నపత్రం మొత్తం ఏ టు జెడ్ మొత్తం కంప్లీట్గా ఏది కూడా పిన్ డ్రాప్ మిస్ అవ్వలే. కానీ పెళ్ళి కూడా మిస్ అయిపోయాడు. గొప్ప కూలిపోయాడండి. తాళి కట్టాడు, ఫోటోలు దిగుతున్నారు, అట్ట అంటాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లే. మ్యారేజ్ అయింది, చెప్పలేక మింగలేక కక్కలేక ఇక తిప్పలు పడి కుప్పకోలేడు. తీరా హాస్పిటల్ తీసుకెళ్తే ఇక లేడన్నారు. నన్ను పేరు బలం కాపాడిందా? ఈరోజు చాలా మంది అజ్ఞానంగా నడిచే వాళ్ళు ఉన్నారు. అందుకని మహిమలో మన అవసరాలు తీర్చబడలేకపోతున్నాయి. మహిమలో మన అవసరాలు తీర్చేది ఆయన. జ్ఞానం కలిగి ఆలోచించు. నేను చెప్పే దేవుని వాక్యం. నేను ఒక సిద్ధాంతం చెప్పట్లేదు, ఒక రాతంతం చెప్పట్లేదు. నేను దేవుని వాక్యం చెప్తున్నాను. ఆ తల్లి సేవకుని మాటను దేవుని మాటగా ఇచ్చింది, అంటే దేవుని మాటకు లోబడింది. అయితే మనమైతే నూనె కొండ ఉందని చెప్తే అన్ని గిన్నెలు తెచ్చి ఇంట్లో పెట్టుకొని చెప్తాడు. ఏంది తెక్కల మనిషిలా ఉన్నాడు, ఏం పాస్టర్ బాబు మైండ్ పని చేస్తాం లేదా? నా బాధలతో నేను వచ్చి నా బాధ చెప్తే గిన్నెలు తెచ్చుకొని పోగేసుకుని ఇంట్లో కూర్చోండి, ఏంది తీరేది? ప్రార్థన చేయి. తలుపు వేసి అనుభవం తెలుసా? ప్రార్థన అనుభవం. దేవుని మీద ఆధారపడ్డాం. ఎండిపోయిన ఎడారిలో కూడా జలను పుట్టించగలడు. ఆమేన్. మూయబడిన ద్వారాలను ఆయన తెరవగలడు. ఆమేన్. నమ్మితే ఆయన వైపు తెరి చూడు. ఈరోజు మనం చేయండి అదే. కుదురుకు ఒకసారి కూర్చోలేం. ప్రయత్నాలు చేస్తాం. ఇబ్బంది తెచ్చుకోవడం తప్పేమీ లేదు. నీ కష్టంలో దేవుని ఆశీర్వాదం నిలబడాలి. నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం నిలబడాలి. దేవుడే కలగా చేసుకుని అక్కలు తీర్చి నిన్ను ఒక దారి చేయగలడు. ఆ గ్రహింపు మనకు రావాలి. దేవుని కాడ కూర్చో, దేవుని పాదాలు పట్టుకో, ఆయన వైపు తేరి చూడు. ఆ తల్లెట్టకైతే పాత్రలని పోగేసుకొని ఇంట్లో కూర్చొని దేవుడు తేరు చూసిందో, దేవుడు ఆ పాత్రను దీవించినట్టుగా నిన్ను కూడా దీవించగలడు. ఆమేన్. అలాగే నీకేం చేయకుండా ఇంట్లో కూర్చోమంటావయ్యా? ఇది కాదు జ్ఞానం. దేవునితో విలువైన సంబంధాన్ని కాపాడుకొని చెప్తున్నాను. దేవునితో విలువైన సంబంధాన్ని కాపాడుకో. దేవునితో ఘనమైన సంబంధాన్ని నిలుపుకో. ఒక మంచి అధికారి మనకి తెలుసు అనుకోండి, గొప్ప చెప్పుకుంటాం. చిలకలూరు పేటేసైనా మనకు తెలిసినోడే, రోజు ఫోన్లో మాట్లాడుతుంటాం. ఏంది ఆయన? నాకు తెలుసు, నా పేరు చెప్పు, ఆ మనిషి నాకు తెలిసి అంటాడు. ఈ బడాయి కోతలు కొత్తన్నావు కదా నేను అంటాను. మరి వీళ్ళందరికంటే గొప్పోడు ఆయన కదా, మరి ఆయనతో సహవాసం చేయడానికి అంత సిగ్గెందుకు నీకు? అంటే ఆయన చీప్ అయిపోయాడు నీకు? అంటే నీ నాయకుడు అంటే గొప్ప ఆయన కాదు ఆయన? నువ్వు అభిప్రాయించే మనిషి కంటే గొప్పోడు కాదు ఆయన? నిజమండి, కొన్నిసార్లు మన ఆలోచనలో చులకన స్వభావాన్ని దేవుని పట్ల కనపరుస్తూ వస్తున్నాం. వీళ్ళందరికీ ఘనమైన ఆయనే కదా. ఆయనతో సహవాసం కాపాడుకోవడం ఎంత గొప్ప అండి. దేవునితో మాట్లాడడం. నేను శుక్రవారం చెప్పాను, యోబు పుస్తకంలో అంటారు, ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? చదవండి ఒకసారి ఆ మాట. యోబు పుస్తకం 21:14 అనుకుంటా. ముగిస్తాను నేను కొన్ని విషయాలు చెప్పి. 14 వచ్చిన యోబు పుస్తకం 21:14. ఏందట? వారు నీ మార్గముల గురించిన జ్ఞానం మాకు అక్కరలేదు.
మా మార్గాలు మాకున్నాయి, మా ఆలోచనలు మాకున్నాయి, మా బలగాలు మాకున్నాయి, మా తతంగాలు మాకున్నాయి కనుక నువ్వు మర్యాదగా మమ్మల్ని విడిచి పొమ్మని ఎవరితో చెబుతున్నారు వీళ్ళు? ఎవరితో? అసలు చూడండి అంతగా చెలరేగిపోయాడు మనిషి. మా మార్గాలు మాకున్నాయి బాబు, నీకు దండం పెడతా, నేను నమ్ముకుంటేనే కదా తగలట్టింది మా బతుకులు. నువ్వు ఎంతగా నమ్ముకున్నావో నీ ముఖం తెలియాలా, అద్దంలో చూసుకో ఫేస్ ఒకసారి. అసలు అడపా నమ్మకాలు పెట్టుకొని మళ్ళీ వేరే లెవెల్లో దేవుడు మీద డైలాగు, నమ్ముకున్న ఉపయోగం ఏముంది? ఏందై నువ్వు నమ్ముకుంది? సరైన నమ్మకం నీ బతుకులో ఉంటే ఎందుకు సరైన కార్యం జరగదు? చులకనగా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. ఎవరితో అన్నారు? దేవునితో చెబుతున్నారు వాళ్ళు. మేము ఆయన సేవ, ఆయనలో శక్తి ఏముంది, ఆయన గొప్పతనం ఏముంది? మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. అసలు ఎంత దారుణం అండి! ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? సరే ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు, మరి ఏం చేస్తావు? సాగు చూద్దాం. తిరిగి మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకొని మరీ అది పాపం నన్ను అడుగు. ఈ బడాయి మొక్కలు కొంతమంది ఉంటారండి, ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంది? ఉపయోగం లేదా? సరే సాగు. చచ్చినట్టు ఒకసారి దేవుని పాదాల కాడ పడతావు. నువ్వే సిగ్గు లేని మొహంతో చెప్తావు. కొంతమంది మరి దారుణం. క్రైస్తవ పాలెల్లో దేవుని పిల్లల్లో అని ఇటువంటి జాడ్యాలు ఉన్నాయి. తెలియని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, వాళ్ళకి ఈ జాడ్యాలు. నా బాధ ఏంటంటే తెలిసి మనం ఇటువంటి జాడ్యాలు, ఇటువంటి రోగాలతో రొచ్చులో ఉన్నాం. రాబడికి ఏమన్నావు? ప్రార్థన చేస్తే లాభం ఏంటి? ప్రార్థన చేస్తే లాభం లేదా? తాయితి కడితే లాభమా? మంత్రం చేస్తే లాభమా? తోరణాలు కడితే లాభమా? తీర్మారు పెడితే లాభమా? ఏం మాట్లాడుతున్నావు? ఏం నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నేర్చుకుంటుంది? లోపల వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను, బయట వాళ్ళతో కాదు. అసలు నీకు అర్థం కానప్పుడు వాడికి ఏమర్థమవుతాడన్నా నేను? లోపల ఉన్న నాకే అర్థం కానప్పుడు బయట వాడికి ఏమర్థమవుతుంది? నువ్వు కూడా పోయి బడాయిగా వాడితో తగలాడుతున్నావు అంటే నీకు ఏం అర్థం కావట్లేదు, ఉపయోగం లేదు. దేవునామానికి దోషణ అవమానం తప్ప ఏమీ కానరాని పరిధులు. కింద ఒక మాట ఉంది, వారి క్షేమము వారి చేతిలో. చెప్పండి, వారి క్షేమం వారి చేతిలో లేదు. నీ క్షేమం నీ చేతిలో లేదు. అందుకని నెలకోటం రమ్మని చెప్పేది నేను. నెలాఖరు కోట ఎందుకు రమ్మంటుంది? బాబు మనల్ని కాపాడుకోలేము, మన సామర్థ్యాలు కాదు, మన ప్రయోగాలు కాదు. నేను వాస్తవం చెబుతానండి సేవకుడిగా, ఈ మాట నువ్వు గౌరవించి దేవుని మాటగా తీసుకుంటే, దాన్ని ఆమోదిస్తే నీకు ప్రవచనంగా మారుద్ది, నీకు మేలు జరుగుద్ది. దీనిలో నా స్వార్థం అంటే ఏమి లేదు, నీ ప్రయోజనం తప్ప. ప్రతి నెల దేవుని సన్నిధికి వచ్చి నెలకోటంలో ఈ నెల ముగించబడుతుంది, మరొక నెలలో గడువు పెడుతున్నాం. ప్రార్థన చేయి, దేవుని అనుకో, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి, దేవుని కృపలో నిలబడు. ఈ సంవత్సరం ఈ నెల నీకు గడ్డుగా ఉందేమో, మరుసటి నెల నీకు దేవుడు మేలుకరంగా మార్చడం ప్రారంభిస్తాడు. దానికి కదా ప్రార్థన, దానికి కదా ఆయనతో సహవాసం, దానికే కదా ఆయనతో మనం ఈ సంధి పెట్టుకుంది. మళ్ళీ ఇంకా ఆ సందులు ఎందుకు, ఇంకా గ్యాప్లు ఎందుకు వస్తున్నాయి? మహిమలో ప్రతి అక్కర తీర్చునని వాక్యం చెప్పింది కదా, పాస్టర్ గారు కాదు కదా. నేను చెప్తే తీసి పక్కన పెట్టు, ఆయన అట్టగా చెప్తాడు, ఆయనకేం తెలుసు అని. నాకేం తెలియదు, కానీ వాక్యమైన దేవునికి తెలుసు. నాకేమి తెలియదు అనే సంగతి నేను ఒప్పుకుంటున్నాను, సరెండర్ అయిపోతున్నా. కానీ వాక్యమైన దేవునికి తెలుసు కనుక ఆయన చెప్పాడని చెప్తున్నా. ఇది నా తాత మాట కాదు, నా తాత మాట కాదు, నా మాట అయితే అసలే కాదు. మనందరికి ఆధారమైన దేవుని మాట. క్రీస్తు యేసు మహిమలో మీ అక్కర్లో తీర్చబడతాయి. తీరుస్తాడు దేవుడు మార్గాలు తెరుస్తాడు. నేనంట ఈ కరువు కాలంలో నువ్వు తొందరపడి ఆలోచించి దేవుని పాడు చేసుకోవద్దు, భక్తిని పాడు చేసుకోవద్దు.
ఆత్మీయతను పాడు చేసుకోవద్దు. ఆత్మీయంగా బ్రతుకు, ఆత్మీయంగా నిలబడు. దేవుడు నీ జీవితాన్ని వెలిగిస్తాడు. నీ కుటుంబానికి ఆధారంగా మారుతాడు. నీ కుటుంబంలో అక్కర్లు తీరడం ప్రారంభిస్తాయి. నువ్వు చేసే కష్టం దేవుడు దీవిస్తాడు. 100 రూపాయల సంపాదన 100 రూపాయలతోనే ఆగిపోయే పరిస్థితి, కానీ 100 రూపాయలు దేవుడు దీవిస్తే అది 100లుగా మారిపోద్ది. అందుకని దేవుని ఆశీర్వాదం. అందుకని బైబిల్లో చక్కని మాట ఉంది. సామెతలు 10:22 చూడండి ఒకసారి త్వరగా. సామెతలు 10:22 చూడాలి. వాక్యాలు దిగాలుగా చూడకండి, వాక్యం చూడండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము. ఇది నేనన్నా వాక్యంలో ఉందా? ఏముంది వాక్యంలో? నరుల కష్టం చేత. అది ఎక్కువ కాదు. మనం ఏదో ఆలోచిస్తాం అంతే, కష్టపడిపోదని తిప్పలపడి. కష్టపడొద్దని దేవుడు చెప్పట్లేదు, కష్టపడు. కానీ దేవునికి దూరం అయిపోయే రీతిలో కష్టపడక, కష్టాలు తెచ్చుకోవద్దు. దేవునికి దగ్గరగా ఉండి కష్టపడు. ఆయన అన్నాడండి, నేను భలే ఆశ్చర్యపోతాను, 6 దినాలు నువ్వు పని చేసుకుని 7వ దినాన మర్యాదగా నా దగ్గర రమ్మన్నాడు. అదేగా బైబిల్ చెప్తుంది. నేను అంటాను, ఇది కూడా న్యాయం కాలే విశ్వాసులు కొంతమందికి. ఆదివారం ప్రార్థన అంటే మాకు కుదరట్లేదండి, మాకు ఆదివారాలే పనులు వస్తున్నాయి, మిగతా 6 రోజులు ఊరకొక్కలాగా ఊరకనే తిరుగు రోడ్ల మీద పడి. సైతాన్ గాడు కూడా అప్పుడే తగిలేస్తాడు డోలు నేను ఎత్తికి. వాడికి తెలుసు నువ్వు చర్చికి వెళ్తే బాగుపడతావని. ఆడాడరానిస్తాడు నిన్ను. నీకంటే బాగా వాడికి తెలుసు నువ్వు చర్చికి వస్తే బాగుపడతావని. నీకు అర్థం కావట్లేదు. అది కుదిరితే ఎందుకు రాము సార్, కుదరకి అంటావు. కుదిరితే నువ్వేంది బోడి, ఈవిడని వస్తాడు బోడి లింగం. నువ్వు వచ్చేది ఎందు బోడి? అదా దేవునికి నువ్వు చూపే ప్రేమ, త్యాగమేది? అయ్యా నా కొరకు సిలువలో త్యాగం అయిపోయావు. నేను మాత్రం త్యాగం చేయనయ్యా, త్యాగశీలువు నువ్వే. నేను మాత్రం రాగాలు తీస్తానయ్యా. తెగిపోతే తీగలు, జాగ్రత్త. తెగేదాకలాక్కమ్మ. తెగిన తర్వాత ముడి పెట్టినా కూడా కుదరదు వ్యవహారం. నేను ఏదో నోటికి వచ్చిన మాట చెప్పలేదమ్మా, నేను చెప్పేది వాస్తవం. జ్ఞానంతో ఆలోచించండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నేను ఒక తండ్రిగా, సేవకునిగా, సంఘంగా మీకు నేర్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఆదివారం దేవుని సొల్లు అగపడ్డానికి సరెండర్ అయిపో. ఆమేన్. నువ్వు ఆదివారం పనికి వెళ్ళినా నీ అప్పులన్నీ తీరిపోతాయా? తీరవగా. నేనంటే ఇంకో సమస్య స్టార్ట్ అయిపోద్ది. సమస్య ఉంది కానీ దేవునికి అవకాశము, దేవునికి స్థానము. ఆ సమస్యతోనే నిలిపి ఆ సమస్యను అంతా మాపి ఇంకో సమస్య కలగకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. కానీ అజ్ఞానం అని తెలుసా? సమస్యను చూసి మనం ఆ సమస్య కొరకు సమస్య వెళ్ళిపోయి సమోసాలు తింటా వెళ్ళిపోతాయి పనులకి. నేను అంటాను, సమస్య తీరదు, ఇంకొక సమస్య కాపలా కాసే ఉంటుంది. సమస్య ఆల్రెడీ ఉన్నప్పటికీ నీకు సమస్యను తీర్చగలిగిన సమాధానకారకుని దేవుని దగ్గర ఆయనతో సమాధానపడు, ఆయనతో సంధి కలిగి ఉండు, ఆయనతో సహవాసం కలిగి ఉండు. దేవుడు నీ కష్టాన్ని దీవిస్తాడు. నిత్యముగా మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు. అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మహిమల అవసరం తీరట్లేదు సార్. దేవుని మహిమలో నీ అవసరం తీరట్లేదు కనుక ఎంత కష్టపడ్డా అప్పులే కట్టుకుంటున్నావు. ఎంత కష్టపడ్డా డాక్టర్ ఫీజులు, డాక్టర్ కొంతమంది అండి కష్టపడతారు, ఆ డబ్బులంతా పోగేసి హాస్పిటల్ తగలాడతారు. కొంతమంది కష్టపడతారా అంతా పోగేసి అప్పులను కడతారు. కొంతమంది కష్టపడతారా ఓరకనే నీ కుండలో నీళ్లు పొరుగువాడు తాగొద్దురా అని బైబిల్ చెబుతుంది. నీ కుండలో నీళ్ళు నువ్వే తాగు, పొరుగువాడు తాగకూడదు. అంటే నీ కష్టం బజారు పాలైపోతుంది, పరుల పాలైపోతుంది. ఇంకేడ కష్టం అండి, ఇంకేం సంపాదన అండి? ఇదే కదూ మన హృదయాన్ని వెళ్తుంది. ఈ చింతే కదా మన మనసుల్ని కృంగతీస్తుంది. ఎప్పుడు తీరుతాయో ఏంది ఈ కష్టాలు, ఎప్పుడు పోతాయి ఈ బాధలు?
ఏందోలే అయ్యగారు అన్నట్టుగా తినకన్నా నూరెళ్ళ ఆశ అనుకుందా బతుకు. ఇక ఈ డైలాలు భలే పట్టుకుంటున్నావే కానీ ఇంకో డైలా నీకు అర్థం కావట్లేదుగా. నీ పాట మారట్లేదు, నీ పాట మారట్లే. నీ పాట మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ వైఖరి మార్చుకో. మహిమలో మన అవసరాలు తీర్చబడతాయి. గట్టిగా చెప్పండి. నైస్గా ఆమె అంటారేంది గట్టిగారు? ఆమేన్, హల్లెలూయా. మహిమలో తీర్చబడతాయి, మహిమలో తీర్చ. ఇది నా మాట కాదు, సర్వాధికారి అయిన దేవుని మాట. అప్పగించుకుందాం దేవునికి. ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చేస్తున్నాం. ఇంకా ఎన్నో విషయాలు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, ఒప్పుకోవాలి, లోబడాలి, అప్పగించుకోవాలి. ఇన్ని సంగతులు ఇంకా మన ఎదుట ఉన్నాయి. ఇంకా కొన్ని 2 రోజులు గడిస్తే ఈ సంవత్సరం ముగించబడిపోతుంది. కొత్త సంవత్సరం అవుతుందని సంబరపడదామా? ఈ సంవత్సరం గడిచిపోతుందని బాధపడదామా? కొత్త సంవత్సరం అవుతుంది సంబరపడొద్దు, ఈ సంవత్సరం అయిపోతుంది బాధపడొద్దు. దేవుని వైపు నీ మనసు పెట్టు, నీకు పరిష్కారం దొక్కుద్ది. ఒక తండ్రిగా సేవకునిగా నీకు ప్రతిమలాడి చెప్తున్నాను, నీకు దండం పెట్టి చెప్తున్నాను, విను. మహిమలో నీ అవసరాలు తీర్చబడాలి. చెప్పండి, నా అవసరాలు ఆయన మహిమలో తీర్చబడాలి. నా అవసరాలు ఆయన మహిమలో తీర్చబడాలి. అట్టి జ్ఞానం దేవుడు నాకు ఇచ్చునుగాక. మోకరించి ప్రార్థన చేద్దాం.